నా పేరు రమాదేవి అండి. ఒకసారి నేను హెల్త్ రిలేటెడ్ వీడియోలు చూస్తున్నప్పుడు ధరణి ప్రకట ప్రకాష్ రావు సార్ గారి వీడియో చూడడం జరిగింది. దానిలో వాళ్ళ ముద్రల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం చూసి చూశాను. నాకు ముద్రల గురించి పెద్దగా ఐడియా లేదు. యోగా నాకు బాగా తెలుసు. నాకు ఇష్టం కూడా. నేను రెగ్యులర్‌గా యోగా చేస్తూ ఉంటాను. సరే ఈ వీడియో ఏదో బాగా ఉంది, ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పేసి నేను మళ్ళీ కొన్ని వీడియోలు వాళ్ళవి చూశాను. దాంట్లో అతను చెప్పే విధానము చాలా బాగా నచ్చింది. అయితే నాకు 10 ఇయర్స్ బ్యాకు జిమ్ చేసేటప్పుడు, క్రాస్ ట్రైన్ చేసేటప్పుడు సడెన్‌గా ఏదో సౌండ్ వచ్చిందని వెనక్కి తిరిగాను. అప్పుడు నా నెక్ పట్టేసింది. అప్పర్ బ్యాకు, నెక్కు సివియర్ పెయిన్ అయింది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిజియో చెప్పారు. ఫిజియో చేయించుకున్నన్ని బాగా ఉంటుంది. తర్వాత కొద్ది రోజులకు ఏదో నోయింగ్‌లీ, అన్‌నోయింగ్‌లీ ఏదో వెయిట్ లిఫ్ట్ చేయడము, సడెన్‌గా మళ్ళీ ఆ పెయిన్ రావడము, మళ్ళీ ఫిజియో తీసుకోవడము, మళ్ళీ కొద్ది రోజులు తగ్గడము, మళ్ళీ ఏదన్నా ఇలా బరువెత్తినప్పుడు మళ్ళీ రావడము, ఇలా ఫ్రీక్వెంట్‌గా ఆ పెయిన్ వస్తూనే ఉంటుంది. తర్వాతకి అది ఇక పర్మనెంట్‌గా దానికి సొల్యూషన్ అనేది దొరకలేదు. అయితే నేను ఈ ముద్రలు ఒకసారి ట్రై చేస్తే బావుంటుందేమో, ఇంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు కదా అని చెప్పేసి నేను ప్రకాష్ రావు సార్‌కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి కన్సల్ట్ చేసి నాకిలా ప్రాబ్లమ్ ఉంది. మీరేమైనా హెల్ప్ చేయగలరా అని అడిగాను. వాళ్ళు బ్రహ్మ ముద్ర ఏసుకోమ్మా తగ్గిపోతుంది. 10 ఇయర్స్ అంటున్నావు కాబట్టి కొద్దిగా ఎక్కువ రోజులు ఏసుకోవాల్సొస్తుందని జెప్పారు. నేను ఒక 10 రోజులు మాత్రమే వేశాను. 10 రోజులకే నాకు చాలా రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ కాదు, నా ప్రాబ్లమే సాల్వ్ అయిపోయింది. అప్పటినుంచి నాకు ఇప్పటి వరకు నెక్ పెయిన్ అనేది రానే లేదు. ఎప్పుడైనా కొంచెం హెవీ వెయిట్స్ అలా సడెన్‌గా ఎత్తినప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా 1 అవర్ లోపల సెట్ అయిపోతా ఉంది. ఇంకేమి ముద్ర వేయకున్నా, ఫిజియో తీసుకోకున్నా గూడా అది సెట్ అయిపోతా ఉంది. అంటే నేను మేబీ 10 రోజులే చేశాను గాబట్టి, ఇంకా కొద్ది రోజులు చేసుంటే అది గూడా వచ్చుండేదేమో కాదు. వచ్చుండేదేమో అనుకుంటున్నాను. వచ్చి ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. తర్వాత ఈ మన ఈ ముద్రా విజ్ఞానం గురించి కొంచెం నాకు ఇంట్రెస్ట్ కలిగి చాలా రీసెర్చ్ చేశా. అంటే వీడియోలు అవి ఇవి చూడడం వల్ల నాకనిపించింది మన పూర్వీకులు మనకు చాలా చాలా విజ్ఞానాన్ని ఇలాంటి వాటిని ఎన్నో ఉన్నాయి. కానీ ఇవి వెలికి తీసేవాళ్ళు చాలా తక్కువ మందున్నారు. నాకే తెలీదు ఈ ఈ ముద్రా విజ్ఞానం గురించి. మా పిల్లలకైతే అసలే తెలియదు. ఇట్లాంటి విజ్ఞానాన్ని మన పూర్వీకులు మనకు అందించినటువంటి విజ్ఞానాన్ని ఈ ప్రకాశరావు సార్ గారు అందరికీ నేర్పించడము, ఇది అంతరించిపోకుండా చూడడము, అదే బాటలో వాళ్ళ అమ్మాయి కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీ వదిలేసి, జాబ్ వదిలేసి ఈ వాళ్ళ నాన్నగారి బాటలో అందరికీ ఈ విజ్ఞానాన్ని పంచడము నాకెంతో ఏం చెప్పాలో నాకేమి అర్థం కావట్లేదు. చాలా చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా సమాజానికి. వాళ్ళకి ఏం చెప్పినా గూడా వాళ్ళ గురించి తక్కువే.